హలో అండి, ఇందులో దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగానే చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా బాగా లేకుండా సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అయితే గడిచిపోయింది. సో ఇంకా ఈవినింగ్ టైంలో పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం బాగానే టైం పాస్ అయితే అవుతుంది అనమాట. ఒక 2 times అట్లా వాకింగ్ పోవడం. ఇంకా ఈసారి అయితే దోమలన్నీ నన్నే కుడుతున్నట్టు అనిపిస్తుంది. ఫుల్ దోమలు ఉన్నాయి. అసలు ఎప్పుడు నాకు ఈ 4 yearsలో అమెరికా వచ్చిన 4 yearsలో దోమలు అనేది తక్కువ. ఈసారి ఫుల్ దోమలు ఉన్నాయి. ఇంకా కుట్టినాయి అంటే నాకు ఇలా కురుపులు అయిపోతున్నాయి అనమాట. ఫేస్కి ఇలా ఫుల్ కురుపులు అయిపోతున్నాయి. ఇదిగోండి, చేతులు అయితే ఇంకా పుండ్లు పడిపోతున్నాయి అనమాట. 2 చేతులు ఫుల్ అయిపోయినాయి అసలు నాకు. సో అలా ఇంకా లేచిన తర్వాత అయితే టిఫిన్లు అయితే అయిపోయినాయి. టిఫిన్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంటకి ప్రిపేర్ చేసుకొని నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇంకా పాప అయితే నైట్ చుచ్చుకోసిన. అసలు నైట్ ఏంటో అస్సలు పడుకోలే. ఫుల్ కదులుతూనే ఉంది. ఊరికే అని ఏడుస్తూ ఉంది అనమాట. నాకైతే అస్సలు నిద్ర లేదు, సరిపోలేదు. ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఒక 1 week ఏమో మంచిగా పడుకుంది. ఇంకా అదేంటంటే జెట్ లాగ్ ఉంది కాబట్టి ఒక 1 week తర్వాత ఇంకా రొటీన్ అయిపోయింది అనమాట. మళ్ళీ నైట్ లేస్తూనే ఉంది. ఇంకా ఎప్పుడో ఒకసారి ఎక్కువ వాటర్ అయిన పడుకునేటప్పుడు చుచ్చు పోపిచ్చేసి పడుకోబెడతాము. మోస్ట్లీ అయితే పోయేదు, 99% పోయేది. ఎప్పుడో ఒకసారి పోస్తామన్నమాట. ఇంకా అది కామన్ కదా పిల్లలకి. కొంచెం చలి అయినా ఎక్కువ వాటర్ అయినా నైట్ ఇంకా అసలు పడుకోలేదు కాబట్టి బాగా ఒకసారి పోసింది అనమాట. నైట్ ఇంకా పడుకోలేదు, ఊరికే ఏడుస్తూ ఉంది. అందువల్ల ఒకసారి టాయిలెట్ పోసింది. అది కూడా మార్నింగ్కి పోసింది. లిటర్లీ పడుకుంది అంటే నేను మార్నింగ్ 8 తర్వాతనే ఒక గంట ఏమో పడుకున్నాను అనుకుంటా. ఆ దాంట్లో కూడా ఇంకా ఏడుస్తూనే ఉండే. ఊరికే కదులుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. అలా ఇంకా లేటుగా లేచినాం. సో వాషింగ్ అయితే అయిపోయింది. డ్రైయర్లో అయితే వేసేసిన. అవగానే బెడ్షీట్లు తీసైతే ఇంకా వాషింగ్కి వేసేసిన. తర్వాత ఇంకా ఇక్కడ చూడండి, చెట్లకు నీళ్లు పోసిన అనమాట. ఏమేమి చెట్లు పెట్టుకున్నా అనేది ఈవినింగ్ చూపిస్తా. ఇప్పుడు ఫుల్ ఎండ ఉంది బయట. అసలు ఎండ ఇండియాలో 47 degrees 48 degrees తట్టుకొని వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎండ మళ్ళీ కష్టం అయిపోతుంది అనమాట. బయట ఈవినింగ్ 7:30 8 అప్పుడు కూడా ఫుల్ ఎండ ఉంటుంది. వాకింగ్ పోయినప్పుడు కూడా ఇంకా ఆ ఎండకైతే మొహం అంతా ఇట్లా మండిపోతుంది. సో అలా అయితే ఇంక ఇప్పటివరకు అయితే అయిపోయింది అనమాట. వచ్చేసి నాకు రైస్ కడిగి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు నేను ఏం కర్రీ చేయదలుచుకోవట్లే. అంటే పచ్చళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చినాయి, అసలు తినట్లే అనమాట. సో ఇంకా నేను పచ్చడి వేసుకుందాం అనుకుంటున్నా. మా పాపకైతే పప్పు రైస్ కడిగి పెట్టిన. సో దీంట్లో పాలకూర రైస్ అయితే చేస్తా. అంటే పాలకూరని నెయ్యిలో కొంచెం తాలింపు గింజలు వేసి ఒక పచ్చిమిర్చి వేసి నెయ్యిలో ఒక 2 minutes ఫ్రై చేసి తర్వాత ఈ రైస్ పప్పు పడేస్తాను అనమాట అందులో. సో మెత్తగా అవుతుంది. మోస్ట్లీ పాపకి ఏంటంటే 1 year ఆ టైంలో అలా తినాలనిపించింది అనమాట. 1 year to 18 months మధ్యలో ఆ టైంలో అలా తిన్నది. మళ్ళీ ఇప్పుడు అలా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నమాట. సో అట్లయితే చేస్తున్నా. సో పాపకి అదనమాట. ఇంకా టిఫిన్ చేసినట్లయితే డిష్ వాషర్లో వేయాలి. నైట్ డిష్ వాషర్ ఆన్ చేయడం మర్చిపోయాను. లిక్విడ్ వేసిన ఈలోపు ఫ్రెండ్ వచ్చింది, ఇంకా మర్చిపోయి బయటికి వాకింగ్కి అయితే పోయినా అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ అన్ని కలిపి ఇంకా వాషింగ్కి అయితే చేయాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ బుద్ధిమంతురాలు ఎందుకు నిల్చుందో తెలుసా? ఇక్కడ టీవీ వస్తుంది చూడండి ఎట్లా చేస్తుందో. అసలు బ్రష్ చేయడానికి మా పాప పెట్టే చిరాకు మామూలు లేదనమాట. 1.5 or 2 hours పడుతుంది పొద్దున్న లేవగానే. అక్కడే నా ఓపిక అంతా నశించిపోతుంది. కదేష్నా నేను మొన్న క్వీన్ బెడ్కి ప్రొటెక్టర్ తెచ్చా కదా ఇండియా నుంచి. ప్రజెంట్ దీనికి వేసాను అనమాట. సోఫాకి నిన్ననే వేసిన. ఎందుకంటే మొన్న సోఫా అంతా కూడా మొత్తం బ్లీచ్ సర్ఫ్ అవన్నీ వేసి మంచిగా తూడ్చా అనమాట. తూడ్చేసి ఎండకు పెట్టిన. ఎందుకంటే మా పాప అప్పుడప్పుడు సుస్సు పోస్తుంది దాంట్లో కూడా. అంటే ఇది వాటర్ ప్రూఫ్ అండర్వేర్ ఉంటుంది, జస్ట్ తడంటుతుంది అనమాట. ఇంకా అదైనా కూడా స్మెల్ వస్తుంది కదా ఈ ఏజ్లో పిల్లలు టాయిలెట్ పోస్తే. సో అలా అని చెప్పేసి ఇంకా ఆ వాటర్ ప్రూఫ్ది ప్రజెంట్ దీనికి వేసా అనమాట. ఆ ప్రొటెక్టర్ దీనికి వేసా. మా పాప ఎప్పుడైతే పాటీ ట్రైనింగ్ అయిపోద్దో అప్పుడు అర్జెంట్గా మేము ఆ సోఫాని చేంజ్ చేయాలన్నమాట. ఎప్పటి నుంచో చేంజ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. దాని పని అయిపోయింది, ఆల్రెడీ 4 years అవుతుంది. సో చేంజ్ చేద్దామని చూస్తున్నాం. సరే ఇంకా ఇప్పుడు ఎట్లాగో పాపకి బాడీ ట్రైనింగ్ ప్రాసెస్లో ఉంది కదా, ఎందుకులే మళ్ళీ కొత్త సోఫా తెచ్చేసి ఆగం చేయడం అని చెప్పేసి ఇంకా ఆగుతా ఉన్నాం అనమాట. సో అలా ఇంకా పాప అయితే టీవీ చూస్తుంది. నేనైతే ఇంకా కిచెన్లో వంట పని అయితే చేసుకున్నా. ఇంకా క్లీనింగ్ చేసేస్తే అయిపోతుంది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ చెప్పావా? గుడ్ మార్నింగ్. నేను బ్యాడ్ గర్ల్ అయినా. స్ట్రాబెర్రీ అంటే తీసుకోండి. స్ట్రాబెర్రీ డ్రెస్. మా పాప ఊరికి డ్రెస్ ఏమని అడుగుతుంది, స్ట్రాబెర్రీ డ్రెస్. ఇంకొక దాని మీద కూడా స్ట్రాబెర్రీ ఉంటుంది, అది కావాలి అంటది. సరే లెట్స్ గో ప్లే, ఆడుకుందాం పదా. థ్యాంక్ యూ. ఏం చేస్తుంది? W for whale చెప్పురా. A for apple చెప్పురా. B for B for A to Z చెప్తుంది అన్నమాట. మధ్యలో లాస్ట్ కొన్ని రావు, 1 2 ఈ ఎక్స్ ఒకటి
జెడ్ వస్తుందిలేండి. వై ఒకటి రాదు, అలా రావన్నమాట. కొన్ని క్యూ చెప్తుంది ఒక్కోసారి చెప్పదు. సో అన్నీ చెప్తుంది, అదే చూస్తుంది, ఏ టు జెడ్ చేస్తుంది. అసలు ఒక రోజు నేను సడన్గా అడిగినా అవి ఎట్లా వచ్చాయో నాకే అర్థం కాదు, అంత షాక్ అయిపోయినా. అట్లా చెప్పేసింది. ఎప్పుడో వచ్చినాయి వేసిన వాడికి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ ఫ్రెండ్స్ అంటావా? అమ్మో షోరీ. కోసం అయితే పాలకూర కట్ చేసిన, ఒక పచ్చిమిర్చి కట్ చేసిన, మొత్తం నేనే ప్రిపేర్ చేసిన. బటర్ తీసుకొచ్చి సో ఈ నెయ్యితో అయితే వేస్తాను అనమాట. ఇండియా నుంచి తెచ్చిన నెయ్యి మాత్రం ఇంకా పాపకి రైస్లో, వాటిలలో, ఇడ్లీలలో వేస్తాను. అది ఇండియా నుంచి తెచ్చిన నెయ్యి. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో పోసా, డైలీ దీంట్లో పోసేస్తే ఇంకా వేడి చేస్తా. ఓ దీంట్లో ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేస్తా. ఇంకా మోస్ట్లీ మాది చెక్కదే బోర్డు. ఇప్పుడు 2 ఆకులు అని చెప్పేసి అది తీసుకున్నా, ప్లాస్టిక్ చెక్కదాన్నే కట్ చేస్తాను. ఇప్పుడు ఏందో చెక్క చాపింగ్ బోర్డు కూడా యూజ్ చేయొద్దు అన్నారు, ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు దాంట్లో ఘాట్లు పడతాయి కదా. సో అది ఏంటంటే అక్కడక్కడ కొన్ని రోజులకు ఫంగస్ వస్తుంది అని చెప్పేసి. మరి నాదైతే ఫంగస్ అట్లా ఏం లేదు. ఇప్పుడు కొన్నపేటలో ఇప్పుడు అట్లే అనమాట. వెంటనే కడిగేస్తాము, ఆరబెడతాం కాబట్టి ఏం కాదు. ఆరకపోతే ఫంగస్ వస్తుంది. సో ఇప్పుడు అందరు మోస్ట్లీ స్టీల్ది వాడుతున్నారు వల్ల. లిటిల్ బిట్ పసుపు, నేనేమన్నారా నిన్ను? నన్ను కొడుతున్నా వచ్చి, నన్ను కొడుతుంది చూడండి ఈ పిల్ల. రే ఎవడరా వాడు? నా కాలు పట్టుకోండి. లే వాటర్ ఎక్కువ వేసేసి ఒక 10 విజిల్లు పెట్టామనుకో మంచిగా మెత్తగా అయిపోతుంది రైస్. తర్వాత ఇంకా మంచి కారేటట్లు నెయ్యి వేసేసి తినిపించడమే. సూపర్ తింటుంది అన్నమాట. సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయిపోయింది. యశ్నానికి ఈరోజు ఏంటిదో తెలుసా? పాలకూర పప్పు. ఏంటిది? కింద పడ్డది ఏంటి? నోట్లో పెట్టుకుంటున్నావు? పల్లియా నుంచి దొరికింది నీకు? ఆల్మోస్ట్ అన్ని స్టీల్ ఐటమ్స్ అయిపోయినాయి, కానీ ఇంకా కుక్కర్ ఒకటి, ఒక చిన్నది స్టీల్, పెద్దది స్టీల్దే ఉంది, చిన్నది ఒక స్టీల్ తెచ్చుకోవాలి. సో సెట్ అయిపోతుంది మోస్ట్. సో బయట పెట్టిన మామిడికాయ చట్నీ అయిపోయిందని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి తీసా మామిడికాయ చట్నీ. దీన్ని వేరే దాంట్లోకి తీయాలన్నమాట, అంటే గడ్డలాగా ఉందని చెప్పేసి కొంచెంసేపు బయట పెట్టా. నెక్స్ట్ ఇవి వచ్చేసి వడియాలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ కూడా ఇలా కట్ చేసి పెట్టేసిన. చేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. ఒక చిన్న పీస్ ఉంటే ఇంకా కట్ చేసి అలా పెట్టా. సో ఇంకా మార్నింగ్ లేవగానే బయట తీసినమాట, కూల్ పోతుంది కదా అని చెప్పేసి. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తింటుంది. అరే ఇంక నేను చూపిస్తున్నా వీడియోలో. బెస్ట్ బ్యాడ్ జాబ్ చేస్తుంది చూడండి. నాన్న వద్దు నాన్న ప్లీజ్. నువ్వు నాన్న దోశ ఏవా నాన్న? నాకు నేను చూస్తా దోశ ఏవా. మా పాప చిన్న ఐటమ్స్ చూసిరా ఎంత క్యూట్ ఉన్నాయో. ఇవి కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను నేను. పెట్టాను మీషోలోనా ఫ్లిప్కార్ట్లోనా పెట్టాను. నాన్న దోశ ఏవా నాన్న? దోశ ఏవా? నీ గ్యాస్ ఏదమ్మా? గ్యాస్ ఆన్ చేయి ఫస్ట్. గ్యాస్ ఆన్ చేయి. గ్యాస్ మీద పెట్టుకొని ఆన్ చేస్తారా నాన్న? ప్లీజ్ ఆకలి వేస్తుంది నాన్న. వెయ్యమ్మా దోశ. నీ దోశ ప్యాన్ ఏది అసలు? ఏదిరో బకెట్ ఏదిరా? ఓ వేసిన బకెట్ అది. ఎక్కడ పడేసింది దోశ ప్యాన్? వేసిన అది కాదు నాన్న, లే చూపిస్తా. ఎడ వేసింది పొద్దున అమ్మకి వేసేసింది దోశలు. పొద్దున అమ్మమ్మకి వేసావుగా దోశలు. పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే పిచ్చోళ్ళలాగా పొద్దాకులు ఉరులుతూనే ఉండాలన్నమాట. ఏదైనా అడిగిరంటే వాళ్ళని డైవర్ట్ చేయాలి, లేదంటే వాళ్ళకి పిచ్చిలేస్తుంది, మనకు పిచ్చిలేస్తాయి. ఇంకా మనకు ఓపిక లేదంటే ఆప్షన్ ఇప్పుడు టీవీ అనమాట. ఇక్కడ పిల్లగాళ్ళు పిచ్చి లేస్తుంది నాకు. యష్నాతో నాకు పిచ్చి లేస్తుంది అసలు. ఎట్లా ఈ పిల్లతో ఏం చేస్తుంది యష్నా? ఎక్కడ కూర్చుందో చూడండి మా పాప. మిక్సీ మీద కూర్చుంది. ఆడ నుంచి పడితే అవును. వద్దులే, తడి ఉంటుందిలే నాన్న. క్లీన్ చేస్తుందంట ఆమె. థ్యాంక్ యూ నాన్న. తుడు నాన్న, తుడు.
వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇది పుదీనా ఆల్రెడీ పెట్టేశాను దాంట్లో తొట్లో, అది మంచిగా వచ్చింది. ఇంకా మొన్న తెచ్చిన వాటికి కూడా కొంచెం లావు ఉన్నాయని చెప్పేసి పెట్టాను అనమాట. చూడండి వీటికి కూడా ఫుల్ ఏర్లు వచ్చినాయి. నేను కొన్ని పెడతా అండ్ ఫ్రెండ్కి కూడా కొన్ని ఇస్తాను. అవన్నీ తీయొద్దమ్మా, చిచి 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 డస్ట్ వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్, పడతావు కింద, వద్దు. ఇప్పుడు అందులో ఉన్నాయన్నీ గెలకాలి. నేను అక్కడ కూర్చొని చూస్తా బయట అని చెప్పేసి కూర్చోబెట్టినా కూరుకోలేదు. మామిడికాయ పచ్చడి కూడా తీస్తున్నాను గిన్నెలోకి. నానా పడతావు. ఫస్ట్ వచ్చినప్పుడు దీన్ని నిండా పెట్టగానే మిగిలిన ఎక్స్ట్రా ఇక్కడ వరకు వచ్చిందన్నమాట. అది అయిపోయింది. ఇట్లా ఇందులోంచి తీసిన దాంట్లోంచి ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళకు కూడా పెట్టించాను అనమాట కొంచెం. సో అలా అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం తీసామనుకో, ఎప్పుడైనా వేసుకోవాలి అనిపిస్తే పప్పు తినేటప్పుడు అలా ఒక మామిడికాయ ముక్క వేసుకుంటుంది కదా, సో అలా వేసుకోవచ్చు. ఏం చేస్తుంది ఇష్టం? చాక్ పీస్ ఒకటి దొరికిన చేతికి ఇంక గీస్తుంది. పిల్లల్ని ఎంగేజ్ చేయడం అయితే ఏ ఏజ్కి ఆ ఏజ్కి పెద్ద టఫ్ జాబ్ అనే చెప్పాలి. నాకైతే అన్నిటికంటే ఇప్పటివరకు అయితే ఫస్ట్ 3 months బెటర్ అనిపించింది. చాలామంది ఎందుకంటే ఫస్ట్ 3 months సరిగా పాలు దక్క నిద్రపోక ఆ టైంలో మనం రికవరీ అవుతుంటాం. సో అది పెద్ద టఫ్ అనిపిస్తుంది. నాకు ఆ టైంలో నా బాడీ కంటే ఎక్కువ మా పాప మంచిగా సపోర్ట్ చేసింది. అంటే తనకి పిల్లలకి స్టమక్ పెయిన్, పాలరగపోవడం అలాంటివి ఉంటాయి. అలాంటివి అయితే నాకు ఏమీ సిచ్యువేషన్స్ అయితే ఎదురుగాలేదు. అండ్ 3 months మా అమ్మ ఉంది. సో ఇంకా నిద్ర అంటారా, నిద్ర అయితే మా పాప స్టిల్ అలానే ఉంది కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అలా అయితే ఇంకా మా పాపతో గడుస్తూ ఉందన్నమాట. చూడండి ఒక పక్క ఆమె ఏదో చేస్తూ ఉంది, నేనేమో ఇంకా డిష్ వాషర్లో అంటూ పెడతా ఉన్నాను. మోస్ట్లీ డిష్ వాషర్లో పెట్టినా కూడా మొత్తం క్లీన్ చేసుకునే వేయాలి. సో చూసారు కదా, చూపిస్తారు చూడండి. ఇంకో నేను ఇంత నీట్గా గడిగేస్తాను అనమాట. లేకపోతే ఏంటంటే కొంచెం ఉన్నా కూడా దానికి మొత్తం కొంచెం నల్లగా అయినట్లు అవుతుంది. ఒక్కటే ఏంటంటే లిక్విడ్ పెట్టుకోము అంతే చేతికి. నాకేంటంటే ఇంకా ఇప్పుడు లిక్విడ్స్ పడట్లేదు చేతులకి. ఎక్కువ పాపల దగ్గర నుంచి ఎక్కువ హ్యాండ్ వాష్లు యూజ్ చేస్తుంటే పడట్లేదు అనమాట. ఊరికేనే పగులుతున్నాయని చెప్పేసి ఎందుకులే ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడం బెటర్ కదా అని యూజ్ చేస్తున్నా. కృష్ణ ఏం చేస్తుంది? నీ బ్యాంగిల్ అక్కడ ఉందారా? ఆడుకుంటుందంట కృష్ణ, ఆడుకుంటుంది. ఇవాళ ఇందాక మార్నింగ్ టిఫిన్ చేయగానే దోశపిండి ఇడ్లీ పిండి నానబోద్దాం అనుకున్నా. అంటే దోశపిండి అయిపోయింది, ఇడ్లీ పిండి కొంచెం రేపటికి వస్తుంది, నానబోద్దాం అనుకున్నా. వర్కౌట్ అవ్వదు ఒక్కరోజు లేకపోయినా మళ్ళీ అని. సరేలే అని మళ్ళీ నైట్ నానబోస్తే రేపు మార్నింగ్ తొందరగా పట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అవద్దు అనుకున్నా. అయితే అందరికి హాయ్ చెప్పు. నిన్నే చూస్తున్నారు అందరూ, నన్ను చూడట్లే. నాయనకు నిన్నే చూస్తారు. ఇంకో ఇక్కడ కెమెరాలో నిన్నే చూస్తారు. నువ్వేం బ్యాడ్ పని చేసినా అందులో కనిపిస్తుంది నేను చూడకపోయినా. సో ప్రస్తుతానికైతే ఇలా అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ చేసేసి ఇంకా మా పాపని మెల్లగా పడుకోబెట్టేసినాక తర్వాత నేను ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది నాకు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఉంటారు. రైస్ అయితే అయింది. ఫుల్ ఆమో బా పప్పన్నం చూడు, నెయ్యి వేసి ఎమ్మి ఉందిదా, సూపర్. దా కలుపురా. ఎట్లా చేస్తుంది యష్ణ? ఒక్కొక్కటి తీసేసి పెట్టు. అసలు ఎమ్మి ఉందని చెప్పు. నేను తీరా. ఓకే, ఇట్లా తీసి ఇంకో ఒక్కొక్క బాల్ ఇట్లా కలపాలి, కూర కలపాలి. ఓకే, కలిపేసి ఒక్క బాల్ తీసేసి. ఓ మిస్ అయిపోయిందిరా. నువ్వు పెట్టరా పెట్టరా. నువ్వు తీరా అది క్యాచ్. ఎలా ఆడుతుంది యష్ణ? మంచిగా ఆడుతుంది యష్ణ. నేను తినే ఈ కప్పు రైసు మా పాప తీసుకునే ఇన్ని కప్పుల అన్నాని ఎనర్జీ సరిపోతుంది నాకు. దీంట్లో పెడుతూ తినాలి నాన్న, దీంట్లో పెడుతూ తినాలి. అసలు యష్ణగాడు ఎమ్మి తింటుంది, సూపర్ తింటుంది, స్ట్రాంగ్ హనుమాన్ లాగా అని చెప్పింది నాన్న నేను. నువ్వు హనుమాన్ నువ్వు కదా, స్ట్రాంగ్ కదా. పెట్టు, బాల్ పెట్టు. ఇప్పుడు నేను కింద పెట్టింది అనుకో. వా గుడ్ జాబ్. అది ఆడుకునే ప్లేట్ నాన్న, ఇది తినేది కాదు. ప్లీజ్ నాన్న, ప్లీజ్.
సరే నువ్వు తిను ఒకటి తిను. నేను కళ్ళు మూసుకుంటా. యష్ణ నోరు ఎక్కడుందో చెప్పండి రా. యష్ణ ఎక్కడుంది? ఇక్కడ. ఓ ఇక్కడుందా యష్ణ? ఇక్కడ యష్ణ ఇక్కడుందా? కాదా? యష్ణ ఎక్కడుంది? దొరికింది. నాకు దొరికింది. తినాలి. ఓ మోస్తుంది నాకు. సరే నీకు లడ్డు పెడతా పట్టు. లడ్డు ఆ ప్లేట్లో పెట్టిన. ఇంకో చిన్న ప్లేట్ తెస్తా ఉండు నీకు. దేవుడా అయ్యా బాబోయ్. సరే ఇంకో ఈ ప్లేట్లో పెట్టుకుంటావా? చిన్న ప్లేట్లో ఈ ప్లేట్లో పెట్టుకో. బాగుంది ఈ ప్లేట్. తిను. ఈ ప్లేట్లో పెట్టుకో పట్టు. మార్నింగ్ టిఫిన్లాగా మాత్రం అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా ఫుల్గా అంటే పడుకొని లేస్తుంది కదా, బ్రష్ చేసి స్నానం చేసి ఇంకా అదంతా చేసే వరకు ఆకలి వేస్తుంది, మంచిగా తింటుంది. ఇంకా రైస్ కూడా ఇట్లా మెత్తగా చేస్తే ఫుల్ తినేస్తుంది. కాకపోతే ఇంకా సరిగా ఆకలి కావట్లేదేమో, చాలా టైం తీసుకొని అయితే అది ఇది చెప్పంగా ఇంకా తిన్నది. ఇప్పుడు ఈమెకి ఇంత పెడతా కదా, పెట్టిన తర్వాత నేను తిందామని చెప్పేసి పెట్టుకుంటే మళ్ళీ నా ప్లేట్లో పక్కన వైట్ రైస్ ఉంటుంది కదా, ఇత్తాము అని చెప్పేసి దాన్ని తింటా అంటది మళ్ళీ. ఇప్పుడు ఎక్కువ దానికి వైట్ రైస్ ఎక్కువ నచ్చుతుంది. సో వైట్ రైస్లో నెయ్యి వేసి అయినా పెట్టచ్చు. అరే తిను, కంప్లీట్ చేయి. టీ ఎస్ ఏదో ఒకటి ఇట్లా ఎంటర్టైన్ చేస్తూ తినిపించడం తప్ప ఇంకా పాపకైతే మోస్ట్లీ టీవీ అయితే పెట్టానమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది రైస్. అది గెలిచేసింది, పక్కన పెట్టింది, పూసుకుంది, అయిపోయింది. ఇంక ఇప్పుడైతే అయిపోవచ్చింది. ఓకే నేను వాష్ చేస్తాలే, హ్యాండ్ వాష్ చేస్తాలే, వదిలే. సరే ప్లే చేయి. ఏబిసిడి ప్లే చేయి. సాంగ్ కావాలా? సాంగా నొక్కు. ఏబిసిడి వస్తుంది. BCDEFGHIJKLMNOP QRS TUV WXYNZ. కూతురు డ్రెస్ చేంజ్ చేసింది ఇప్పుడే. పడుకోబెడదామంటే చూడండి సంతంతా తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఆడుకుందాం రా అంటుంది. ఒక 1 అవర్ కనీసం 1.5 అవర్ అన్న పడుకొని లేస్తే మళ్ళీ నైట్ వరకు యాక్టివ్ ఉంటుంది. లేకపోతే ఇక చిరాకు అవుతుంది మళ్ళీ. ఈ పడుకుందాం దా నాన్న. అమ్మ కూడా స్లీపీ, నీతో పాటు పడుకుంటుంది అమ్మ కూడా. దా తల్లి. వీళ్ళు తీసి పడేసుడు, సర్దుకోవడం, నాకున్న ఓసిడికి సర్ది పెట్టి ఇవే సరిపోతుంది అనమాట. మా పాప అన్నీ తీసి పెట్టింది. ఇప్పుడు ఆమె పడుకున్న తర్వాత అన్నీ ఒక ఏడచ అక్కడ పెట్టేస్తుంది. ఎందుకంటే ఆమె పడుకుని లేచే వరకు ఇంకా వాకింగ్ టైం అవుతుంది కదా. సో డిన్నర్కి ఏం చేయాలనేది ఒక ప్రిపేర్ చేసుకొని. సరే కనిపిస్తుందమ్మా. చీజ్. నేను ఆడుకోవాలంట, ఆమె నన్ను వీడియో తీసేదంట. చూడండి నా కూతురు వస్తుందా, చూపించు అమ్మకి, చూపి అమ్మకి. హాయ్. మరి ఇప్పుడు నువ్వు చెప్పు. పడుకుందాం తానా ప్లీజ్. నువ్వు కొంచెంసేపు పడుకుంటే నాకు ప్రశాంతంగా అవుతారా. యష్ణ ఇంతసేపు ప్లే ఏరియాలో ఆడుకొని వస్తుంది, ఫుల్గా అలసిపోయింది. బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయినాయి యష్ణ గడి ఎండకి. ఎండ అనుకో మాకని టైం వచ్చేసి 7:30. హార్స్ అక్కడే వదిలేసిందా? దాంతోపాటు బేబీలు, యానిమల్స్ అన్నీ తెచ్చుకుంది చూడండి. నాన్న ఇంటికి వెళ్ళి తుబ్బ తాగుతుందా ఫాస్ట్గా. తుబ్బ అవుతున్నాయంట. సో ఇంటికి వెళ్తా కనీసం వాటి వంకన్నా చెప్పుకొని ఇంటికి తీసుకోవచ్చు, లేకపోతే ఏడే ఆడుతూ ఉంటుంది. నేను తీసుకెళ్తారా? ఎత్తుకోనా. ఇంకా వాకింగ్ పోయి వచ్చిన తర్వాత అయితే మా పాప వాటర్ అంటే చేతులు మూతులన్నీ కడిగేసినమాట. ఇంకా మా బాబా పక్కన ఫ్రెండ్ వాళ్ళు బయట కూర్చుంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి అన్నది. ఇంకా ఆ టైంలో నేను వాషింగ్ కూడా వేసిన బట్టలు అన్నీ. మొన్ననే బాగా వెళ్ళేటప్పుడే వేసిన, బాగా వెళ్ళే ముందు రోజు మళ్ళీ ఇవాళ వేసిన అనమాట. సో ఇంకా అవన్నీ వాషింగ్ అయిపోయినాయి, అవన్నీ మొదలు పెడుతున్నా. ఫస్ట్ అయితే ఇంక ఇడ్లీ దోశ పిండికి అయితే కడిగేసిన అనమాట. సో అదైపోయింది. ఇంకా ఆమె దగ్గరికి అయితే వెళ్ళాలి. జెట్స్ పిజ్జా డిన్నర్ మా పాప ఫ్రెష్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఆడుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయింది. ఓ ఇవన్నీ తింటావా నువ్వు? ఇదేంటి జెట్స్ పిజ్జానా? ఓ పిజ్జా. కూతురు పిజ్జా మామ తెచ్చిండా నీకు? మరి మామకి థ్యాంక్ యూ చెప్పావా నాన్న? ఎప్పుడు చెప్పావు?
వాళ్ళు ముందు రోజు కూడా పిజ్జా తెచ్చుకుందామని అడిగారు, మళ్ళీ ఆ రోజు కూడా అడిగారు అనమాట. సర్లే తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా అందరం పిజ్జా తెచ్చుకొని తిన్నాం. ఇంకా దానికంటే ముందు నేను బట్టలు వాషింగ్ చేసి ఇంకా ఫోల్డ్ చేసి అయితే ఇంకా అలా అందరం కలిసి కూర్చొని తినేసి మళ్ళీ వాకింగ్కి అయితే వెళ్ళాము. తిన్నాడా మామ? తిన్నాడా? మనతో పాటు మామ 2 తింటే ఏం సరిపోతాయి. డిష్ వాషర్లో ఉన్న అంట్లన్నీ వాషింగ్ అయిపోయినాయి. సో ఇవన్నీ అయితే ఇంకా సర్దేయాలి. ఓ అవునా? టైం వచ్చేసి 9:20. కానీ బయట చూడండి చిన్నగా వర్షం పడుతుంది. ఒక పక్క సూర్యుడు కూడా ఎడో కనపడుతుంటాడు. రెయిన్ రెయిన్ గో అవే. తర్వాత కమ్ అగైన్ ఐ వాంట్ టు ప్లే. పిజ్జా తిని అయితే వాకింగ్ పోయొచ్చామట. ఒక రౌండ్ వేసినాక ఇంకా మా పాపకు నిద్ర వస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకోలేదు కాబట్టి ఇప్పుడు నిద్ర వస్తుంది. సో ఇంకా పడుకోబెట్టారనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిన లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇప్పుడే డాడీతో మాట్లాడింది. ఏమంటుంది మా పాప? తొందరగా రా, ఇక్కడ పడుకుందాం అంటుంది. బెడ్షీట్ ఇక్కడికి ఎందుకు లాక్కొచ్చు? పో బెడ్ మీదకి పో. బాయ్ బాయ్. గుడ్ నైట్ చెప్పేసి అందరికి. బాయ్, పడుకుంటున్నా అని చెప్పు. పడుకుంటున్నా బాయ్ చెప్పేసే. ఇంకా పడుకుంటున్నా బాయ్ అను. బాయ్ బాయ్. పడుకుంటున్నా, స్లీపింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. గుడ్ నైట్ అను. నేను పడుకుంటున్నా బాయ్. సరే పడుకో నాన్న.